సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. ఏపీలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. సమస్యలపై పోరాటం చేస్తే అసత్య ప్రచారం చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు. వాస్తవాలు చెప్పేవారిని ఇబ్బంది పెడుతున్నారన్నారు. యూరియా కొరకు కూటమి నేతలే కారణమన్నారు సజ్జల. ఈయన మంత్రులో కొడుకో వీళ్ళు ఉల్టా ఎదురుదాడి మొదలుపెట్టారు. దానిలో పరాకాష్ఠగా నిన్న ఆయన నిర్వహించిన చంద్రబాబు నాయుడు గారు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడిన మాటలు చూస్తే మీ పాలన వచ్చాక పుండు చేయడం కాక పుండు మీద కారం రాసి రుద్దడం ఎటువంటిదో కూడా చంద్రబాబు నాయుడు చూపించారు. డైవర్షన్ అనేది ఏ లెవెల్కు పోతోందంటే సమస్యల మీద గొంతెత్తితే మీరంతా ఫేక్ ప్రచారం చేస్తున్నారు, సోషల్ మీడియా అడ్డం పెట్టుకో. సోషల్ మీడియా అనే దానికి తనే మొత్తం సోషల్ మీడియాని యాంటీ సోషల్ మీడియా కింద ఒక ఆర్గనైజ్డ్ యాంటీ సోషల్ మీడియా కింద తయారు చేయగలిగిన చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఈరోజు నిజాల్ని వెలికి తీసో లేకుంటే వాస్తవాలు ఇట్టున్నాయని చూపే ప్రయత్నము ఎవరు చేసినా వాటి మీద ఉక్కుపాదం మోపి ఏ రకంగా మిమ్మల్ని ఇచ్చేస్తాననేది ఓపెన్గా చెప్పి బెదిరిస్తున్నాడు. ఏది రియల్ టైం జరుగుతుండగా సంవత్సరం క్రితం అయితే మర్చిపోతారనుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ లేదా మీ నాయకులు కూటమి నాయకులు కింది వరకు ఎక్కడికెక్కడ కుమ్మక్కై యూరియాను అక్రమ నిల్వలను ఎంకరేజ్ చేసి దాన్ని దారి మళ్లించి బయటికి పంపించి ఎక్కువ రేటన్నా చేసుకుంటున్నారు. బ్లాక్ మార్కెట్లో క్రియేట్ చేసి స్కేర్సిటీ క్రియేట్ చేసి కృత్రిమ కొరత క్రియేట్ చేసి బస్తాకు 200 నుంచి 300 రూపాయలు అడిషనల్ కన్నా బాతున్నారు. దాంట్లో వాటాలు పోతున్నాయి. అది ఓపెన్గా కనపడుతుంది. ఓపెన్గా కళ్ళ ముందే నువ్వు ఇచ్చే ప్రయత్నం చేసేది అటోది క్రైసిస్ అనేదాన్ని ఉన్నదాన్ని ఎలాగో ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు మన దివ్యాంగులకు సంబంధించి అన్నారు కదా, పెన్షన్ ముందు కట్ చేస్తాం అనర్హులు అనేది ఒక వార్తలు రాయిస్తారు. మళ్ళీ అర్హులకు పెన్షన్ అంటారు. అర్హులు అనడం కోసం ఒక్కొక్కడి నుంచి డిపెండింగ్ ఎంత అమౌంట్ పే చేస్తారో ఇంత పర్సెంటేజ్ అయినా తీసుకుంటున్నారు. అది ఒక పక్కకు చేసేవి చేస్తున్నారు. అంటే లేని క్రైసిస్ క్రియేట్ చేస్తారు. నీ మాటల్లోనే యూరియాకు సంబంధించి క్రైసిస్ లేదని నువ్వే అంటున్నావు, చంద్రబాబు నాయుడు అంటున్నావు. వైఎస్ఆర్సీపీ దీనికి సంబంధించిన ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద క్యారెక్టర్ అసాసినేషన్ ఎట్లా ఈయన మించినోడు కొడుకు తయారాడు. సరే అప్పట్లో ఫస్ట్లో 14-19 మధ్య అంటే నేరుగా రావడం మంత్రి అయ్యాడు అనుకుంటే ఈసారి శాసనసభ్యుడిగా గెలిచాడు అండ్ మంత్రి అయ్యాడు. తండ్రి వారసుడుగా కూడా ఆల్మోస్ట్ ఐ థింక్ పగ్గాలు తీసుకున్నట్టే ఉంది. డిఫాక్టో సీఎం లాగా తనే నడుపుతున్నట్టే ఉంది. సీఎంఓలో కూడా డెసిషన్స్ ఏదైనా మళ్ళీ ఈయన దగ్గరికే పోవాలని అంటున్నారు. లోకేష్ దగ్గరికే పోవాలి, ఆయన ఆఫీసే సీఎంఓలాగా నడుస్తుంది అంటున్నారు. అది వాళ్ళ ఇంటర్నల్ అఫేర్. అతను ఇంకా 4 ఆకులు ఎక్కువ. ఇది చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఒకరో ఇద్దరు చెల్లెళ్ళు అక్క చెల్లెళ్ళు అంటారు. 2 చెల్లెళ్ళు ఉన్నారేమో, అది కూడా ఎవరికి తెలియదు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం అంటే అందరికీ తెలుసు. వాళ్ళు ఎవరో తెలియదు 2 చెల్లెళ్ళు. ఎవరికైనా వాళ్ళ పేర్లు తెలుసా? అసలు లోకేష్కి వాళ్ళకు గుర్తుపడతాడా? లేదా వాళ్ళని ఎప్పుడైనా దగ్గరికి తీసినారా? చంద్రబాబు నాయుడు వాళ్ళ చెల్లెళ్లతో ఎన్నిసార్లు కలిసి ఉంటాడు? వాళ్ళ కుటుంబాలు కలిసి ఉంటాయా? ఏమిచ్చాడు అసలు? ఈ మధ్యనే రిచెస్ట్ చీఫ్ మినిస్టర్గా వచ్చినట్టున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ లోకేష్ వాళ్ళ ఆయన భార్య ఆస్తి కాదు, చంద్రబాబు నాయుడు ఆస్తి గురించి. రిచెస్ట్ దీని మీద 930 crores 1000 crores ఎంతో అన్నారు. ఎంత ఆస్తి ఆయన ఇచ్చాడు చెల్లెళ్లకు? తమ్ముడికి ఎంత ఇచ్చాడు? తమ్ముడు ఒకప్పుడు ఎమ్మెల్యేగా ఉండి అది కూడా ఈయన అడ్డం పడినా కూడా అప్పుడు బహుశా ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి వాళ్ళు ఇప్పించినట్టున్నారు సీటు. ఒకసారి అయినట్టున్నాడు, తర్వాత కాంగ్రెస్లో నుంచి అయినట్టున్నాడు. సో ఆయన మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళినట్టున్నాడు. ఈ ఆయనకు సంబంధించినంత వరకు ఎంత ఆయన ఆరోగ్యం బాగాలేకపోతే ఎంత చూసుకున్నాడు? చెల్లెళ్ళకి ఎంత ఇచ్చాడు? వాళ్ళని పిలిచి ఏ రోజన్నా ఇచ్చేసాడా? అసలు నీకెక్కడ అర్హత?